పోలీసులు ఛేదించారు. గత నెల 12న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో దొంగతనం జరిగింది. మోహన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన మమత, రాజేష్ అనే పనివాళ్లు తమ సహచరులతో కలిసి దోపిడీకి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. ఇంట్లోకి పనికి చేరిన కేవలం 13 రోజులకే వారు ఈ నేరానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిపి సుమతి వివరించారు. నేను బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నామన్న ఒక పిక్చర్తో వీళ్ళ టూ వీలరే వాడుకొని చాలా వస్తువులు బయటికి పోవడం తెచ్చుకోవడం ఆవిడ ఏమనుకుంటారంటే వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారన్న ఒక భావనలో ఉంటారు. ఉండి రాత్రి వరకు వెయిట్ చేసిన తర్వాత రాత్రి దాదాపుగా వాళ్ళు డిన్నర్ చేసే సమయానికి ఈ మీనా తర్వాత సబీనాని తీసుకొని ఇంట్లోకి వచ్చి వీళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఆమె భర్తగా ఉన్నతను ఈమె భర్తగా ఉన్నతను ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మూతికి ప్లాస్టర్స్ వేసి వేసే ముందు ఆ సీనియర్ కపుల్లో మురళీ మోహన్ గారికి మాత్రం ఒక లిక్విడ్ తను అన్కాన్షియస్ కావడానికి ఒక లిక్విడ్ పోస్తారు, మీద కూర్చొని పోవడానికి పోస్తే ఆమె ప్రాధాన్యపడతారు మమ్మల్ని ఏం చేయొద్దండి అన్న తర్వాత వీళ్ళిద్దరిని ప్రాపర్గా ప్లాస్టర్ వేసి కాళ్ళు కట్టి చేతులు కట్టి మౌత్కి ప్లాస్టర్ వేసి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళని బంధించి హైదరాబాద్